అది 1980వ కాలం. రామాపురం అనే చిన్న పల్లెటూరు. ఆ ఊరికి ఇంకా కరెంటు రాలేదు. సాయంత్రం 7 గంటలకే ఊరంతా గాఢాంధకారంలో మునిగిపోతుంది. కేవలం కిరోసిన్ బుడ్ల వెలుగులు మాత్రమే అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఆ రోజు రాత్రి సోమయ్యరాజు తన ఇంటి అరుగు మీద పడుకున్నారు. చుట్టూ చిమ్మ చీకటి. కేవలం దూరంగా వినిపిస్తున్న నక్క ఊలలు, కీచురాల శబ్దం తప్ప మరేమీ వినిపించడం లేదు. అప్పుడే సమయం రాత్రి 12 గంటలు అవ్వొస్తుంది. హఠాత్తుగా ఆయనకు తన ఇంటి చుట్టూ ఎవరో నడుస్తున్నట్లు పాదాల శబ్దములు వినిపిస్తుంది. ఎవరో బరువైన పాదాలతో ఎండుటాకుల మీద నడుస్తున్నట్లుగా స్పష్టంగా తెలుస్తుంది. సోమయ్యరాజు గారు కళ్ళు తెరిచి చూశారు. కానీ కటిక చీకటిలో ఏమీ కనిపించడం లేదు. ఆయన పక్కనే ఉన్న లాంతర్ను వెలిగించడానికి ప్రయత్నించారు. కానీ అగ్గిపెట్టె దొరకలేదు. ఆ శబ్దం ఇప్పుడు అరుగు మెట్ల దగ్గర నుంచి ఎవరో మెట్లెక్కుతున్నారు. ఆగి ఆగి అడుగులు వేస్తున్నారు. భయంకరమైన నిశ్శబ్దం. సోమయ్యరాజు గారి గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఎవరు అది అని అడిగారు. సమాధానం లేదు. కానీ ఆ అడుగుల శబ్దం ఇప్పుడు ఆయన మంచం పక్కనే వచ్చి ఆగింది. ఆయనకు ఒక రకమైన వింత వాసన పాతాళంలో నుంచి వచ్చి మట్టి వాసన లాంటిది ముక్కుకు తగిలింది. ఆయన వణుకుతున్న చేతులతో తన పక్కనే ఉన్న కర్రను అందుకున్నారు. అప్పుడే దూరంగా ఒక మెరుపు మెరిసింది. ఆ ఒక్క క్షణం వెలుగులో ఆయనకు మంచం పక్కన ఒక నీడ కనిపించింది. అది మనిషి నీడలా లేదు. చాలా పొడవుగా, వికృతంగా ఉంది. వెంటనే గట్టిగా కేక వేస్తూ లేచి కూర్చున్నారు. లోపలి నుంచి వాళ్ళ ఆవిడ దీపం పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ వెలుగులో చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. కానీ ఆయన మంచం పక్కన ఉన్న మట్టి నేల మీద మాత్రం పెద్ద పెద్ద పాదముద్రలు ఉన్నాయి. ఆ వింత ఏమిటంటే ఆ పాదముద్రలు మనిషివి కావు. పైగా అవి అక్కడితోనే ఆగిపోయాయి. బయటకు వెళ్ళిన గుర్తులు లేవు. మరుసటి రోజు ఊరంతా వెతికిన ఆ వింత ఆకారం ఎక్కడా కనిపించడం లేదు. కానీ ఇప్పటికీ ఆ ఊరి ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు, కరెంటు లేని ఆ చీకటి రాత్రుల్లో ఎవరో ఒక అదృశ్య శక్తి ఆ అరుగుల మీద తిరుగుతూ ఉంటుందని. ఇలాంటి స్టోరీస్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.